నక్క బావ దాన్ని తీసుకొచ్చి గాడిద బావ అని తీసుకొచ్చి గాడిద బావనే సింహాన్ని అప్పచెప్పాడు. సింహాన్నకి అప్పచెప్తే ఆ సింహ పట్టుకొరికి శుభ్రంగా చంపేసి, ఇగో నీకు అప్పచెప్తున్నాను, గుండెకాయ కాజ్యం కండ అన్నీ తీసుకురా అని చెప్పి నక్క బావకు చెప్పింది సింహం బావ అంటేటప్పుడు సింహం బావ నీకు సరే అయితే నేను అన్నీ తీసుకొస్తానులే అని తీసుకెళ్ళి దేని దానికి చేస్తుంది. ఆ కాజ్యాలు అది తినేస్తుంది. కాజ్యాలు పక్కనే గుండెకాయ పక్కనే మెదడు అది తినేస్తుంది. నక్క బావ తినేస్తుంది గుండెకాయ. మెదడు తినేసాక అప్పుడు దా బావ అన్నీ అక్కడక్కడ తీసేసాను పెట్టేసాను దా అంటే వచ్చి అన్నీ చూసి ఏది మెదడు లేదేంటి అని అడుగుద్ది. మెదడు కావాలా నీకు? దానికి మెదడే ఉంటే మనం ఇన్నిసార్లు పిలిచినప్పుడు అది రాదు. మెదడు లేని వాళ్ళనే అది అన్నిసార్లు పిలిస్తే మనకు కూడా వచ్చింది. దానికి మెదడు లేదు. ఆ మెదడు లేని వాళ్ళనే మనకు కూడా వచ్చింది. ఆ మెదడు లేకపోతే మనకు కూడా వచ్చి మనం చెప్పిన మాటలు నమ్మి సావుకు కారణమైంది. అందుకు గనక మెదడు లేదు దానికి అని చెప్పి అంటుంది నక్క బావ. అలా కాదు, మెదడు లేకుండా ఎలాగుంటుందంటే ఆ మెదడు లేదు, ఆ మెదడు బాగోలేదు, అవతల పాడేసాను అని. మెదడు లేకుండా ఎలా బతికిందంటే బాగోలేదు మెదడు, అది ఖరాబ్ అయిపోయింది, అందుకనే మనకు కూడా వచ్చింది అది అని చెప్తుంది. అవునా? అలాగ అనుకుని సింహం సరే అయితేని అని ఉన్న మాంసం గుండెకాయలు కార్జాలు తిన్నది అయిపోయింది. మెదడు లేని వాళ్ళం మనం. నక్క బావ ఇగో ఈడు మన నక్క బావ అయ్యి మనల్ని అందరినీ కూడా మెదడు లేని వాళ్ళని చేసి మనల్ని వాళ్ళ ఏసుపేబులోకి లాక్కుంటున్నాడు. మనకు బుద్ధి ఉందా? మన తాత ముత్తాతలు ఎలా బతికారు, మనం కూడా అలాగే బతకాలి. ఏసుపేబులోకి ఎందుకు వెళ్ళాలి? మనం అందులోకి వెళ్ళి మనం ఏమన్నా సాధించామా? ఇందులో సాధించలేదు అందులో సాధించామా? ఇందులో సాధించలేమా? బొట్టు లేదు, మొగుడుండా కూడా బొట్టు లేదు, పువ్వులు లేవు, గాజులు లేవు, ఎదమ్మండలాగా మొగుడు ఎదురుగుండా, కొడుకులు ఎదురుగుండా, బిడ్డలు ఎదురుగుండా ఎదమ్మండలా బతకాలి మీరు. అందులోకి వెళ్ళి ఆడి మాటలు నమ్మి, నక్క మాటలన్నీ నమ్మి అలా గొర్రెలా బతుకుతున్నారు మీరు, గాడిదలా బతుకుతున్నారా? బుద్ధి ఉందా మీకు అసలు? ఏమన్నాను? మీ తాత ముత్తాతలు ఏం ఆస్తులు ఇచ్చారు? ఆ ఆస్తులన్నీ తిరిగి ఇచ్చేయండి వాళ్ళకి. ఇందులోకి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఈ ఆస్తులన్నీ తిరిగి ఇచ్చేయండి వాళ్ళకి. మాకు ఆ ఆస్తి వద్దు, మేము ఈ మతంలోకి వెళ్తున్నాం, మాకు వద్దని అందులోకి ఇచ్చేయండి. ఆస్తి ఇస్తారా? ఆస్తి ఎవరు?